ఇక మాలతి గారు మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి తప్పనిసరి అని చెప్తున్నారు కానీ ఈ ప్రక్రియ అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ బట్ నేను చాలా ట్రై చేస్తాను షార్ట్లో చెప్పడానికి. సో మ్యూటేషన్ అంటే ఏంటంటే జనరల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తాత ఉన్నాడు, తాత చనిపోయాడు. ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ ఫాదర్ కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా వీల్ తయారు చేసి చనిపోయి ఉంటే ఆ వీల్నామా ఒకటి డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అవుతుంది. లేదు చనిపోయినప్పుడు వీల్నామా లేకుండా చనిపోయినారు అంటే కొంచెం దీనికంటే కొంచెం లిటిల్ కాంప్లికేషన్ అవుతుంది. సో బేసికల్ ఏంటంటే మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఒక పర్సన్ చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ది వేసేసి దానికి ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కంపల్సరీ కోర్టు నుండే తీసుకోవాలి. ముందు ఒకటి ఏమవుతుండే అంటే జనరల్లీ ఇట్లా ఆఫీసులలో అక్కడిక్కడ తీసుకునేవాళ్ళు. అంటే కోర్టులను తీసుకోవాలని రూల్ ఉన్నా కూడా వీళ్ళు మధ్యలో కొంతమంది దొంగల్లాగా చేరి ఏం చేసిండంటే మేము లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం కోర్టు నుంచి అని చెప్పేసి అక్కడ సెక్షన్ అండ్ మేనేజర్స్ అట్లా ఇచ్చేవాళ్ళు. తర్వాత కంప్లైంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే అట్లాంటివి చెల్లవు అని చెప్పేసి ఇప్పుడు స్ట్రిక్ట్గా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ కోర్టు నుంచే తీసుకోవాలని చెప్పేసి రూల్ ఉంది. సో కంపల్సరీ కోర్టులో తీసుకోవాలి. ఎవరైనా సరే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ బయట ఇప్పిస్తున్నామంటే నమ్మొద్దు, ఎందుకంటే అవి లీగల్ వ్యాలిడ్ కాదు. ఖచ్చితంగా కోర్టు నుంచే తీసుకోవాలి.